అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అమరహృదయం. ఈ కథ రాసిన వారు ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక కథ విందామా? కానీ అందరూ రాజాకి తెచ్చి అందిస్తున్న బహుమతులు చూస్తుంటే అమరికి తన బ్యాగులో నుంచి ఆ పాత వెండి గిన్నె తీసే సాహసం లేకపోయింది. రాజా ఫనీ అంటూనే ఆటగా పరిగెత్తుతూ అమర కుర్చీ చుట్టూ పరుగులు తీశారు. ఫనీ రాజాకి అందకుండా తప్పించుకుంటుంటే అమర ఫనీని చేయి పట్టి రాజా చేతికి అందించింది. థ్యాంక్ యూ ఆంటీ అన్నాడు రాజా. అమర రాజాని దగ్గరికి తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. ఇది మా డాడీ కూర్చునే కుర్చీ. రోజు మా డాడీ ఇక్కడ కూర్చునే పొద్దున కాఫీ తాగుతారు. నేను ఇలా మా డాడీ ఒళ్ళో కూర్చుంటాను రాజా చూపించాడు. అలాగా, అమ్మ ఎక్కడ కూర్చుంటుంది అంది అమర. ఏది అమ్మ కుర్చీ? అది పింక్ కలర్. లేదు, ఎవరో తీసుకుపోయారు అన్నాడు. రాజాని రకరకాలుగా ఫోటోలు తీస్తున్న ఫోటోగ్రాఫర్ అక్కడికి వచ్చి రాజా కదలకు అంటూ కెమెరా సరి చేసుకున్నాడు. ఫోటోనా? రాజా బాగా అలవాటైన వాళ్ళ అమర మెడ చుట్టూ చేయి వేసి బుగ్గ మీద ముద్దు ఇచ్చాడు. ఫనీ అమర వెనక కుర్చీ మీద చేయి వేసి నిలబడి చూస్తున్నాడు. కెమెరామన్ ఫ్లాష్ క్లిక్ అనిపించి ఓకే థ్యాంక్ యూ అనేసి వెళ్ళిపోయాడు. అమ్మ, అక్కడ హాల్లో ఎంత మంచి ఉయ్యాల ఉందో, నేను ఎక్కి ఊగి వచ్చాను అన్నాడు ఫనీ. అక్కడ బోలెడన్ని గులాబీ పూల మొక్కలు ఉన్నాయి అన్నాడు. రాజాని ఎవరో పిలిచారు. వెళ్ళిన రాజా కాసేపటి తర్వాత ఫనీ రా అని పిలిచాడు. ఫనీ పరిగెత్తాడు. అమర కూర్చుంది. గబగబా సుజాత వచ్చింది. ఒంటరిగా అనిపిస్తుందా? సారీ అమర అంది. చిన్నప్పటి నుండి అలవాట్లా అమర గడ్డం పట్టుకుని ఫోటోగ్రాఫర్ ఫ్లాష్ క్లిక్ అనిపించాడు. అది చూసి సుజాత తలెత్తి సరిగా నిలబడుతూ, ఆనంద్, నువ్వు ఫోటో తీస్తున్నానని నాకు రెడీ చెప్పలేదే అంది నిష్ఠూరంగా. మీరే చెప్పారుగా మీ ఫ్రెండ్తో మంచి ఫోటో కావాలని. బెస్ట్ యాంగిల్లో తీశాను, మీరే చూస్తారుగా అన్నాడు. ఇంతలో అక్కడికి మాధవ్ విసవిసా వచ్చింది. వదిన, అక్కడ అన్నయ్య నీకోసం వెతుకుతున్నాడు. ఎమ్మెల్యే ధర్మరాజు గారు వచ్చారు. మీ ఫ్రెండ్ ఎక్కడికైనా పారిపోతుందా? ఉంటుందిలేరా. మాధవి స్వరంలో అధికారం స్పష్టంగా కనిపిస్తుంది. వస్తున్న మధు క్షమాపణగా అని సుజాత మాధవి వెంట వెళ్ళిపోయింది. అమర మనసు చివుక్కుమంది. తను ఎంత వద్దన్నా వినకుండా సుజాత పదే పదే తనని ఏకాగ్రతగా చూస్తుంది. అమరకు అది ఇబ్బందిగా ఉంది. ఫనీ రాజా పిల్లలతో కలిసిపోయి కనిపించడం లేదు. అమర ఒక్కతే కూర్చోవడం ఇబ్బందిగానే ఉంది. ఆ ఇబ్బంది తను ఒక్కదాన్ని ఉన్నాను అనే సంకోచం కాదు. మళ్ళా సుజాత అతిథులందరినీ వదిలేసి తన వైపు వస్తుందేమోనని అక్కడి నుండి వెళ్ళిపోవడం కూడా సాధ్యం కాలేదు. అతిథులు చాలామంది వస్తున్నారు. అందరూ అటువైపు అద్దాలున్న వరండా గుమ్మం ద్వారా బయట లాన్లో వేసిన కుర్చీల వైపు వెళ్తున్నారు. చీకటి పడబోతుంది. లైట్లు వెలిగినాయి. అక్కడ కూడా నిలువెత్తు స్టాండ్స్కి సీలింగ్కి పూల గుత్తుల్లా ఉన్న షాండిలీర్స్ వెలగడంతో ఆ ఇంటి వాతావరణమే ఒక్కసారిగా మారిపోయినట్టుగా అయిపోయింది. సోఫాలు, కిటికీ కర్టెన్లు, కుర్చీలు కొత్త అందాలు సంతరించుకున్నట్టుగా కనిపిస్తున్నాయి. మనుషులు చూడముచ్చటగా ఉన్నారు. ఆడవారి నగలు మెరిసిపోతున్నాయి. చీరలు దగదగలాడుతున్నాయి. సడన్గా ఆ వాతావరణం వేరే ప్రపంచంలా అనిపించింది. ఒక్కరే కూర్చున్నారా? రండి. సుజాత బిజీగా ఉంది. కృష్ణ చైతన్య గారు మిమ్మల్ని మాతో కూర్చోపెట్టుకోమన్నారు అంది సుభద్రమ్మ గారు వచ్చి. పర్వాలేదులేండి అంది అమర. అమ్మో, మీకు తెలియదా? కృష్ణ చైతన్య గారి మాట అంటే అది జరిపి తీరాలి. నవ్వుతూ చొరవగా అమర చేయి పట్టి లేవదీసింది. ఆవిడ ఫ్రెండ్స్ మరో ఇద్దరితో కలిసి అమర బయట లాన్లో వేసిన కుర్చీల వైపు వచ్చింది. అక్కడ ఎదురుగా చిన్న స్టేజీ ఏర్పాటు చేశారు. ఒక ఆమె గజల్ పాడడానికి సన్నద్ధురాలు అవుతుంది. కుడిపక్క డిన్నర్కి ఏర్పాటై రెడీగా ఉన్నాయి. చిన్న సైజు పెళ్లి ఏర్పాట్లా ఉన్నాయి. అమర సుభద్రమ్మ గారితో కలిసి కూర్చోవడం చూసి సుజాతకి నిశ్చంతగా అనిపించింది. ఇక అమర వైపు చూడలేదు. స్టేజీ దగ్గరగా ఎదురుగా పెద్ద టేబుల్ వేశారు. దాని మీద కేక్ ఉంది. కృష్ణ చైతన్య రాజా చేయి పట్టుకుని కేక్ కోయించాడు. ఎమ్మెల్యే గారు దగ్గరే ఉన్నారు. కృష్ణ చైతన్యకి కుడివైపు సుజాత, పక్కన మాధవి ఉన్నారు. చప్పట్లు మారుమోగాయి. పిల్లలు హ్యాపీ బర్త్డే అంటూ పాట పాడారు. మరీ దగ్గర వాళ్ళకి రాజా చేత కేక్ ఇప్పిస్తుంది సుజాత. సుభద్రమ్మ గారిని అమరని రమ్మనమని పిలిచింది. అమర కూర్చుని ఉంటే సుభద్రమ్మ గారు రండి అంది. అమర తప్పనిసరిగా లేచి వెళ్ళింది. నౌకర్లు కొంతమంది వెండి ట్రేలో కేక్ ముక్కలు తెచ్చి అతిథులకు అందిస్తున్నారు. అమర సుభద్రమ్మ గారితో వచ్చింది. ఫనీ అక్కడే పిల్లలతో కలిసి నిలబడి ఉన్నాడు.
సుభద్రమ్మ గారికి ఇప్పించిన తర్వాత కృష్ణ చైతన్య అమరను చూపిస్తూ కొత్త ఆంటీకి ఇవ్వు అన్నాడు. అమర చెయ్యి చాస్తుంటే ఇవ్వనని వెనక్కి తీసుకుని కేకు ముక్కని అమర నోట్లో పెట్టాడు. సుజాత సంతోషంగా నవ్వింది. చైతన్య కూడా నవ్వేశాడు. ఫోటోగ్రాఫర్ చేతిలో కెమెరా ఫ్లాషు నవ్వుల జల్లును బంధించి వేసింది. అమర సుభద్రమ్మ గారితో తిరిగి వచ్చి కూర్చుంది. సుభద్రమ్మ గారు ఆమె ఫ్రెండ్ శిశు సేవ సంరక్షణ కేంద్రం గురించి చర్చలో లీనమయ్యారు. అమర కళ్ళు కొడుకు కోసమే చూస్తున్నాయి. మాటి మాటికి వెతుకుతున్నాయి. దూరంగా ఫనీ ఇద్దరు పిల్లలతో మాట్లాడుతూ కనిపించారు. ఆ పిల్లలిద్దరూ ఫనీ క్లాస్మేట్స్. అమరికి తెలుసు. ఖరీదైన బట్టలు వేసుకున్న ఆ పిల్లల మధ్య ఫనీ బట్టల్లో పేదతనం, ఫనీ ముఖంలో నీరసం ఇంకా స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా తెలుస్తుంది. తను ఇక్కడికి రాకుండా ఉంటే బాగుండేదేమో. సుభద్రమ్మ గారి దగ్గరికి ఇంకో ఆమె వచ్చి కూర్చుంది. వారి కబుర్లు మారినాయి. బాగున్నారా రమాదేవి గారు అంటుంది సుభద్రమ్మ గారు. అంది ఆవిడ. కృషి దూరంగా మాధవి అన్నగారిని బిగ్గరగా పిలవడం వినిపించింది. కృషియా, అదేం పేరు అంది రమాదేవి. మాధవికి నోరు తిరగక చిన్నప్పుడు అన్నగారిని అలా పిలిచేదట. అదే అలవాటైపోయింది జవాబు చెప్పింది సుభద్రమ్మ గారు. అవును, మాధవి భర్తకు డైవోర్స్ ఇచ్చేసిందా? ఇంకా లేదు. ఏమిటి గొడవ? ఏం లేదు, ప్రసాద్ని ఉద్యోగం మానేసి ఇక్కడికి రమ్మంటుంది. అతను రానంటాడు. ఇద్దరికీ పట్టుదల, ఈగో ప్రాబ్లమ్స్. అతను ఎక్కడ పనిచేస్తున్నాడేమిటి? కలకత్తా ఎయిర్పోర్ట్ కస్టమ్స్లో. అసలు ప్రసాద్ చెల్లెలు ఉమ్మని కృష్ణ చైతన్యకి అనుకున్నారు కదూ? అవును, మావారేగా మాధవికి ప్రసాద్ సంబంధం చెప్పింది. ఉమ్మని చేసుకోమంటే కృష్ణ చైతన్య ఒప్పుకోలేదు. అతను సుజాతని చేసుకున్నాడు. అది కూడా ప్రసాద్కి మనసులో బాగా ఉండి మాధవిని ఏడిపిస్తున్నాడు అంటారు. మరి కృష్ణ చైతన్య వాళ్ళ నాన్నగారు పోయి ఎన్నేళ్ళు అయ్యింది? 3 ఏళ్ళు పైగానే అయ్యింది. అవునా రమాదేవి గారు? అవును, 3 ఏళ్ళు దాటింది అంది రమాదేవి. ఆయన ఆఫీస్లో ఎవరో అమ్మాయితో సంబంధం ఏర్పడితే మాధవి చాలా గోల చేసి ఇంట్లోంచి వెళ్ళిపోతానని బెదిరించి చాలా రాద్ధాంతం చేసిందని, ఆ గొడవల్లోనే కృష్ణ చైతన్య బొంబాయి వ్యాపారం మానేసి ఇక్కడికి వచ్చాడని అన్నారు. నిజమేనా? ఉష్ సుభద్రమ్మ గారు అంది. అమర వారి సంభాషణ విననట్టే దూరంగా చూస్తుంది. ఇవి అందరూ అనుకునేవే, రహస్యాలు ఏం కాదులేండి అంది రమాదేవి. ఆ పెద్ద ఆయనకి ఎఫ్ఐఆర్ వస్తే తప్పేమిటండి? నాకు తెలుసు. మాధవి వాళ్ళ అమ్మ మాధవికి 4 ఏళ్ల వయసుండగా జాండిస్తో పోయింది. సీతారాం గారు ఇంకో ఆడపిల్లని జీవితంలోకి రానియలేదు. కొడుకుని కూతుర్ని ప్రాణంలా పెంచి పెద్ద చేశారు. పిల్లలు పెద్దయిన తర్వాత ఆయనకి ఒంటరితనం అనిపించిందో ఏమిటో మరి. నేనే ఆయన కూతుర్ని అయితే సంతోషంగా నా చేతులతో పెళ్లి చేసి ఉండేదాన్ని ఆవేశంగా అనేసింది రమాదేవి. అమర మొహం తిప్పుకొని దూరంగా చూస్తుంది. వారితో కూర్చోవడం అమరికి చాలా ఇబ్బందిగా ఉంది. వారు ఆమె మాటే మర్చిపోయినట్టుగా మాటల్లో పడిపోయారు. ఆ రమాదేవి ఎవరో చాలా ఆవేశపరురాలుగా ఉంది. ఇంతలో స్టేజి మీద తబలా సరి చేసుకున్న ధ్వని మైక్లో వినిపించింది. హార్మోనీ మోగింది. అదిగో రూపాంజలి పాట మొదలు పెడుతుంది అంది సుభద్రమ్మ. నేను అసలు తన పాట కోసమే వచ్చాను. ఆమె గజల్స్ అంటే నేను చెవులు కోసుకుంటాను. అబ్బా, రొమాంటిక్ సాంగ్స్ పాడుతుంది, పిచ్చెక్కిస్తుంది. ఈ సంసారం, ఈ పరువు, ఈ వ్యాపారం అన్నీ వదిలేసి ఆ కనిపించని ప్రియుడి కోసం వెతుక్కుంటూ పోవాలనిపిస్తుంది. ఇంత వయసు వచ్చినా రమాదేవి గారు ఏం మారలేదు అంది ఒక ఆమె. నేను పైకి అనేశాను, మీరు లోపల అనుకుంటారు అంతే కదా. ఆగండి, ఇక మాటలు ఆపేయండి, చప్పుడు చేయకండి. అంతవరకు తనే కబుర్లు చెప్పిన రమాదేవి ఆజ్ఞాపించింది. రూపాంజలి గానం ప్రారంభమయ్యింది. రమాదేవి చెప్పిన దానిలో కాస్త కూడా అతిశయోక్తి లేదు. ఆమె కంఠం అద్భుతంగా ఉంది. ఆ పాట రాసిన వారి భావ సౌకుమార్యం కూడా అంత గొప్పగానూ ఉంది. ప్రాణం తేలిపోతున్నట్టుగా, ఎక్కడికో ఎగిరిపోతున్నట్టుగా, హృదయానికి రెక్కలు వచ్చినట్టుగా, ఎవరికోసమో ఎదురు చూస్తూ తప్పిస్తున్నట్టుగా, ఆ వ్యక్తి ఆగమనం కోసమే బతుకుతున్నట్టుగా, శ్రోతలని తన గానామృత జలదిలో ముంచి ఏవో సుందర ఏకాంత హరిత ద్వీపాలకి ఈడ్చుకుపోతుంది. ఆమె మృదు మధుర కంచు లాంటి సుస్పష్ట కంఠస్వరం. అమర ఆ పాటని వినడంలో లీనమైపోయింది. ఎంతసేపు అయిందో తెలియదు. భోజనం చేద్దు గాని రా, ఎవరో చేతుల మీద తట్టి మృదువుగా పిలిచారు. అమర ఉలిక్కిపడి తలెత్తింది. సుజాత నవ్వుతూ చూస్తుంది. ఏమిటి అంత ఉలిక్కిపడ్డావు? పాటలో అంత మైమర్చిపోయావా అంది. లేదు లేదు అంది అమర.
ఇద్దరు టేబుల్స్ వైపు వచ్చారు. సుజాత తనే 2 ప్లేట్స్లో వడ్డించి ఒకటి తమరకి ఇచ్చి మరొకటి తను తీసుకుంది.